బెండకాయ కొబ్బరి కారం కోసం. బెండకాయ ఫ్రై అంటే పిల్లలు ఇష్టపడకపోతే నీకు మ్యాథ్స్ బాగా వస్తుందని చెప్పండి, ఇట్టే తినేస్తారు. దానికోసం ఇలా శుభ్రంగా కడిగి ఆరబెట్టిన బెండకాయ ముక్కల్ని ఇలా 2 ముక్కలుగా కట్ చేసి మధ్యలోకి కొంచెం ఇలా చీలికలాగా పెట్టాలి, బజ్జీ మిరపకాయలాగా ఇలా పెట్టి ఇప్పుడు పల్లీలు కొబ్బరి గ్రైండ్ చేసుకొని దీని మధ్యలో కూర్చాలి. ఎలా చేయాలో ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలా ఎండు కొబ్బరిని తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయ్యాయండి, లైట్ బ్రౌన్ కలర్ వస్తుంది కదా, వేగినట్టేను. ఇప్పుడు దీన్ని పక్కన మిక్సీ జార్లోకి వేసుకుందాం. ఇలా ఇప్పుడు కొన్ని పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. పల్లీలు కూడా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ పల్లీలను కూడా ఈ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఈ డ్రై మ్యాంగో పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఒక స్పూన్ అంత యాడ్ చేసుకుంటున్నాను. అలాగే దీనిలోకి కారం, సాల్ట్, అలాగే పసుపు. ఇప్పుడు దీన్ని చల్లారనిచ్చి మిక్సీ పట్టుకుందాం. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా బెండకాయలన్నిటినీ చీలికలుగా చేసి ఈ పౌడర్ని ఇలా ఫిల్ చేసుకోవాలండి. డ్రై మ్యాంగో పౌడర్ వేయడం వల్ల పుల్ల పుల్లగా, అలాగే పల్లీలు కొబ్బరి ఉప్పు కారం పసుపు అన్నీ వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంది. పౌడర్ కొంచెం నోట్లో వేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో కూడా చూసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం. పౌడర్ బయటికి రాకుండా మెల్లగా కలపాలి. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. మూత పెడితే తొందరగా మగ్గుతాయి. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి, ఆ పౌడర్ బయటికి రాకుండా. బెండకాయ ఫ్రై రెడీ అండి. పిల్లలు ఎంతో ఇష్టంతో తింటారు. ఇలా చేసి పెట్టండి. బెండకాయ తినడం వల్ల మేధస్సు పెరుగుతుంది అని అంటారు. స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి. ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ కొబ్బరి కారం రెడీ. చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది. పిల్లలు ఇలా చేస్తే ఇష్టంతో తింటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. మీరు కూడా మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఎంతో ఇష్టంతో తింటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.